వెరీ గుడ్ ఈవినింగ్. ఇవాళ కరెంట్ అఫైర్స్లో ఎకానమీ, పాలిటీ, ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్ ఇష్యూస్, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ రంగాల్లో మనకి ఏవైతే నేషనల్ పేపర్స్లో వస్తాయో, అలాగే ఆల్ ఇండియా రేడియోలో వస్తాయో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వస్తాయో ఆ విషయాలన్నీ చూసేద్దాం. విచ్ గవర్నమెంట్ టు స్టార్ట్ కల్చరల్ సెంటర్? ఇది హర్యానా గవర్నమెంట్ కొత్తగా ఒక కల్చరల్ సెంటర్ని కురుక్షేత్రాల్లో స్టార్ట్ చేయడానికి దానికి అంగీకారం తెలిపింది సెంట్రల్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంటు ప్లస్ హర్యానా స్టేట్ గవర్నమెంటు కలిపి అంతర్జాతీయంగా జరుపుకునేటటువంటి సూరజ్ కుండ్ క్రాఫ్ట్ మేళాని బాగా భారీ ఎత్తున చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆల్రెడీ మనకి నార్త్ జోన్ కల్చరల్ సెంటర్ అనేది పటియాలాలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. ఇప్పుడు మళ్ళీ కురుక్షేత్రాలో ఈ నార్త్ జోన్ కల్చరల్ సెంటర్ అనేది ఏర్పాటు జరుగుతోంది. ఇలా జోనల్ వైజ్గా సాంస్కృతిక కేంద్రాలని ఎస్టాబ్లిష్ చేయడము అనేది 1986లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. అలా చేసినటువంటి జోనల్ కౌన్సిల్స్లో ఈ హర్యానా అనేది 2 జోనల్ కౌన్సిల్స్లో భాగస్వామ్యం కలిగి ఉంది. అదేంటి అంటే నార్త్ జోన్ కల్చరల్ సెంటర్ ఒకటి అండ్ నార్త్ జోన్ సెంట్రల్ జోన్ కల్చర్ అలహాబాద్. పటియాలాలో ఉన్నటువంటి సెంటర్లోనూ దీనికి భాగస్వామ్యం ఉంది. అలాగే అలహాబాద్లో ఉన్న సెంటర్లో కూడా భాగస్వామ్యం ఉంది. ఇది ఎస్టాబ్లిష్ చేసేది ఎక్కడ అంటే కురుక్షేత్ర, హర్యానాలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. హూ వన్ ద బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డ్ ఇన్ 74th కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్? క్వశ్చన్లోనే మనకు ఒక బిట్ వస్తుంది. అది ఏంటి అంటే ఇప్పుడు జరిగినటువంటి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎన్నవది అనే క్వశ్చన్కి ఆన్సర్ 74th. అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ కేటగిరీలో అవార్డు ఎవరికి దొరికింది? మన ఇండియన్, మహారాష్ట్రకి చెందినటువంటి ముంబై బేస్డ్ డైరెక్టర్ ఆమె పాయల్ కపాడియా. తను డైరెక్ట్ చేసిన మూవీ ఏంటి అంటే నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్. ఈ ఫిల్మ్కి గోల్డెన్ ఐ అనేటటువంటి అవార్డుని ఆమె సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మొత్తంగా 28 డాక్యుమెంటరీల్ని అక్కడ ప్రజెంట్ చేస్తే దానిలో అవార్డు పొందింది కపాడియాకి చెందినటువంటి నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్. ఇది ఎందులో డిస్ప్లే చేశారు అంటే డైరెక్టర్స్ ఫోర్త్ నైట్ అనేటటువంటి సెషన్లో ఈ సినిమాని స్క్రీన్ చేయడం జరిగింది. అలాగే ఆమెకు సంబంధించిందే మరొక షార్ట్ ఫిల్మ్ ఆఫ్టర్నూన్ క్లౌడ్స్ అనేటటువంటి ఏకైక ఇండియన్ మూవీ కూడా అక్కడ స్క్రీనింగ్కి అవకాశాన్ని పొందింది. నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే? ఏ రోజున అంతర్జాతీయంగా నెల్సన్ మండేలా డేగా మనము జరుపుకుంటాము అంటే ఇది కూడా యునైటెడ్ నేషన్స్ చేసినటువంటి రెజల్యూషన్ని అనుసరించి ప్రతి సంవత్సరం 18 జూలైని మనం నెల్సన్ మండేలా డేగా మనం జరుపుతాం. ఈయనకి ఎందుకు ఇంత గుర్తింపు అంటే ప్రపంచవ్యాప్తంగా శాంతి కోసము, ప్రజాస్వామ్యం కోసం, మానవ హక్కుల కోసం ఈయన పోరాడడం జరిగింది. ఆయన కృషికి గుర్తింపుగానే ప్రతి సంవత్సరం మనం నెల్సన్ మండేలా డే చేస్తాము. అయితే మొట్టమొదటిసారిగా నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే ఎప్పుడు జరిగింది అంటే 2009లో జరిగింది ఫస్ట్ టైము. అది కూడా న్యూయార్క్లో పాటించడం జరిగింది దాన్ని. దీనికి సంబంధించినటువంటి రెజల్యూషన్ ఎప్పుడు చేశారు అంటే 2009 నవంబర్ 10న ఒక అంతర్జాతీయ దినోత్సవాన్ని మనం అబ్జర్వ్ చేయాలి అనేటటువంటి తీర్మానాన్ని చేయడం జరిగింది. నెల్సన్ మండేలా గారికి ఆయన సేవలకి గుర్తింపుగా 1993లో నోబెల్ శాంతి బహుమతిని కూడా ఈయన గెలుచుకున్నారు. వాట్ ఆర్ ది హైలైట్స్ ఆఫ్ ది రిపోర్ట్? ఏ ఫ్యూచర్ ఫర్ ఆల్, ఏ నెసెసిటీ ఫర్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కోఎగ్జిస్టెన్స్. ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఈ రిపోర్ట్ని ఎవరు తయారు చేశారు అంటే WWF అండ్ UNEP కంబైన్డ్గా కలిపి చేసినటువంటివి అనమాట. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాము అండ్ వరల్డ్ వైడ్ వైల్డ్ లైఫ్ ఫండ్ వాళ్ళను యూనెప్ కలిపి చేసినటువంటి రిపోర్ట్ యొక్క టైటిల్ ఏంటి అంటే ఏ ఫ్యూచర్ ఫర్ ఆల్, రాబోయే తరాలు అందరికీ చెంది ఉండాలి. అందులో అందరూ అంటే ఎవరు అంటే హ్యూమన్ అండ్ వైల్డ్ లైఫ్ కలిసి జీవించగలగాలి, కో ఎగ్జిస్టెన్స్ని సాధించాలి అనేటటువంటి రిపోర్ట్. సో ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి హైలైట్స్ వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే భారతదేశంలో ఏవైతే ఈ పులులు సంచరించే ప్రాంతాలు ఉన్నాయో వాటిల్లో 35%
ప్రొటెక్టెడ్ ఏరియాస్కి బయట వైపు ఉన్నాయి, అంటే అవి ప్రొటెక్ట్ చేయబడిన ఏరియాస్ కావు అని అర్థం. అలాగే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పులుల్లో 75% పులులు హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్లో ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్పి, ఇవి మాత్రమే 75% ఎఫెక్ట్ అయ్యాయి అనేది కూడా ఈ రిపోర్ట్ చెప్పడం జరిగింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా సముద్రంలో కానీ భూమి మీద కానీ ప్రొటెక్టెడ్ ఏరియా ఎంత శాతం ఉంది అంటే కేవలం 9.67% మాత్రమే ప్రొటెక్టెడ్ ఏరియాగా గుర్తించబడింది. ఇండియాలో ఉన్న టైగర్స్ కాకుండా ఆఫ్రికాలో ఉన్న టైగర్స్లో ఒక 40%, అలాగే ఆఫ్రికా ఆసియాల్లో ఉన్న ఏనుగులు ఒక 70% కూడా ప్రొటెక్టెడ్ ఏరియాకి బయటనే ఉన్నాయి. ఇది వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే స్విట్జర్లాండ్ గ్లాండ్లో ఉంది. యునైటెడ్ నేషన్స్ ఫర్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ హెడ్ క్వార్టర్ వచ్చేసి నైరోబీ కెన్యాలో ఉంది. సో ఈ రిపోర్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడెక్కడ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఎంత మేరకు ఉన్నాయి అనేది. ఇండియాలో అయితే 35% నాట్ ప్రొటెక్టెడ్, అలాగే ఆఫ్రికాలో అయితే కనుక పులుల విషయంలో 40% ఆర్ నాట్ ప్రొటెక్టెడ్, ఆసియా ఆఫ్రికా ఏనుగుల్లో అయితే 70% ఆర్ నాట్ ప్రొటెక్టెడ్. ప్రపంచవ్యాప్తంగా ప్రొటెక్టెడ్ ఏరియా కేవలం 9.67% మాత్రమే. వాట్ ఈజ్ సెకండ్ క్లౌడ్ రీజియన్? సెకండ్ క్లౌడ్ రీజియన్ అంటే ఏంటి? గూగుల్ క్లౌడ్ అనౌన్స్డ్ లాంచ్ ఆఫ్ ఇట్స్ న్యూ క్లౌడ్ రీజియన్ ఇన్ ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్, ఫర్ కస్టమర్స్ అండ్ ది పబ్లిక్ సెక్టార్ ఇన్ ఇండియా అండ్ అక్రాస్ ది ఏషియా పసిఫిక్. సో గూగుల్ సంస్థ క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ స్టోరేజ్ స్పేస్. ఆల్రెడీ ఒక క్లౌడ్ తనకు ఉంది, మళ్ళీ రెండవ క్లౌడ్ని అనౌన్స్ చేసింది. ఇది ఎవరికి సేవలు అందిస్తుంది అంటే వ్యక్తులు ప్లస్ సంస్థలకి సంబంధించి ఇండియా మరియు ఏషియా పసిఫిక్ రీజియన్లో ఉన్న వాళ్ళకి సేవలు అందించడం కోసం లాంచ్ చేసిందే క్లౌడ్ సెకండ్ క్లౌడ్ రీజియన్. ఇది ఎవరికి సెకండ్ క్లౌడ్ రీజియన్ అంటే గూగుల్కి సెకండ్ క్లౌడ్ రీజియన్. దీనివల్ల మనకి దొరికే లాభం ఏంటి అంటే ఎప్పుడైతే స్టోరేజ్ని డివైడ్ చేస్తామో ట్రాఫిక్ తగ్గుతుంది. అంటే ఒక సర్వర్కి 100 మంది కనెక్ట్ అవ్వడానికి 2 సర్వర్లకి 50 కనెక్ట్ అవ్వడానికి తేడా ఎలా అయితే ఉంటుందో, సో ఎప్పుడైతే సెకండ్ క్లౌడ్ లాంచ్ చేసామో ఆపరేషన్స్కి పట్టేటటువంటి టైం తగ్గుతుంది. దట్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ లేటెన్సీ అంటాం. టైం టేకెన్ ఫర్ కంప్లీటింగ్. లేటెన్సీ తగ్గుతుంది, పెర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది, బికాజ్ డేటాబేస్ మీద వర్క్లోడ్ తగ్గుతుంది. కాబట్టి దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్. ఈ కొత్త గూగుల్ క్లౌడ్ రీజియన్ అనేది ఎక్కడుంది అంటే ముంబైలో ఫస్ట్ది ఉంది, అలాగే ఏషియా పసిఫిక్లో ఇది 10th అవుతుంది. ఇండియాలో సెకండ్ది, ఏషియా పసిఫిక్లో 10వది, ఫస్ట్ది వచ్చేసి ముంబైలో ఉంది. ఇప్పుడు ఇది ఢిల్లీలో ఏర్పాటు జరుగుతోంది, రెండవది. ఇలాంటి క్లౌడ్ రీజియన్స్ గూగుల్కి ఎన్నున్నాయి అంటే ప్రపంచవ్యాప్తంగా 26 గూగుల్ క్లౌడ్ రీజియన్స్ ఉన్నాయి. కమింగ్ టు గూగుల్ CEO సుందర్ పిచాయ్, ఇది 1998 సెప్టెంబర్ 4న స్థాపించడం జరిగింది ఇన్ కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్. ఫౌండర్స్ ఎవరు అంటే లారీ పేజ్ అండ్ సెర్జీ బ్రిన్, వీళ్ళు ఫౌండర్స్. హూ విల్ రిసీవ్ ది ఒలింపిక్ లారెల్ ఎట్ ది టోక్యో గేమ్స్? ఒలింపిక్ లారెల్ అనేటటువంటి అవార్డుని ఈ టోక్యో గేమ్స్ ఒలింపిక్స్లో ఎవరు గెలుచుకుంటున్నారు, ఎవరు తీసుకోబోతున్నారు? బంగ్లాదేశ్కి చెందినటువంటి మొహమ్మద్ యూనుస్, మనందరికీ తెలుసు, ఈయన మైక్రో ఫైనాన్స్ చిన్న మొత్తాల పొదుపు సంస్థల ఉద్యమానికి పితామహులీన. సో ఈయనని ఒలింపిక్ కమిటీ వారు ఒలింపిక్ లారెల్ అనేటటువంటి అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. ఇది ఈ అవార్డు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇస్తున్నటువంటి 2వ అవార్డు. లాస్ట్ టైం ఒకరికి ఇచ్చారు, ఇప్పుడు 2వసారి ఇస్తున్నది బంగ్లాదేశ్కి చెందినటువంటి మొహమ్మద్ యూనుస్. ఎందుకు ఇచ్చారు ఈయన అంటే స్పోర్ట్ ద్వారా డెవలప్మెంట్ సాధించారు, క్రీడ ద్వారా డెవలప్మెంట్ని అభివృద్ధి సాధించినందుకు గాను ఈ సేవలకి గుర్తించి ఈ అవార్డు ఇస్తున్నారు. ఈయనకు ఆల్రెడీ 2006లో నోబెల్ బహుమతి కూడా లభించింది. ఎప్పుడు ఇస్తారు ఈయనకు అవార్డు అంటే టోక్యో ఒలింపిక్స్ యొక్క ప్రారంభ దినోత్సవం అయినటువంటి జూలై 23న హీ విల్ రిసీవ్ ది అవార్డు. ముఖ్యంగా ఈ టోక్యో లారెల్ ఒలింపిక్ లారెల్ అవార్డు ఏ రంగాల్లో ఇస్తారు అంటే సంస్కృతి, విద్య, శాంతి, అలాగే స్పోర్ట్స్ ద్వారా అభివృద్ధి, ఈ రంగాల్లో సేవలు గుర్తించిన వారికి ఇస్తారు. ఫస్ట్ టైం ఈ అవార్డును 2016లో రియో డి జనీరోలో కెన్యాకి చెందినటువంటి ఒలింపియన్, గతంలో ఆడేవారు ఇప్పుడు ఆడట్లేదనమాట,
ఒలింపియన్ అయినటువంటి కిప్ కీనో అనే వ్యక్తికి ఇచ్చారు. ఆయన చేసినటువంటి సర్వీస్ టు ద మ్యాన్ కైండ్ ఏంటి అంటే పిల్లల కోసము అథ్లెటిక్స్ ట్రైనింగ్ సెంటర్ను ఒకదాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే పిల్లలకి షెల్టర్ హోమ్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఆ సర్వీసెస్ని గుర్తించి 2016లో అవార్డుని కిప్ కీనో అనేటటువంటి కెన్యన్ ఒలింపియన్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం మొహమ్మద్ యూనుస్కి ఇచ్చేది సెకండ్ టైం ఇస్తున్నాం. ఈయన ఏం చేశారు మొహమ్మద్ యూనుస్ అంటే యూనుస్ స్పోర్ట్స్ హబ్ అనే దాన్ని స్థాపించి దాని ద్వారా అభివృద్ధిని స్పోర్ట్స్ ద్వారా సాధిస్తున్నారు. కాబట్టి మొహమ్మద్ యూనుస్ గాట్ సెలెక్టెడ్ ఫర్ ఒలింపిక్ లారెల్. సో ఈ ఒలింపిక్ లారెల్ అవార్డు ఎలా ఉంటుంది అనేది పైన పిక్చర్లో చూపించాను. కింద ఒక రాయి ఉండి ఆ రాయి పైన ఆకులతో రీత్ అంటే సర్క్యులర్ షేప్లో ఉంటుంది. మధ్యలో ఉన్నటువంటి ఆ ఒలింపిక్ రింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ప్యూర్గా గోల్డ్తో తయారు చేయబడ్డవి. కింద ఉన్నటువంటి రాయి ఎక్కడిది అంటే ఒలింపియా ప్రాంతానికి చెందినటువంటి రాతి ముక్క. ఆ ముక్క మీద ఈ రీత్, దాని లోపల రింగ్స్. దిస్ ఈజ్ ది అవార్డ్ ఆఫ్ ఒలింపిక్ లారెల్. విచ్ కంట్రీస్ టు ఫార్మ్ ఎ న్యూ క్వాడ్ గ్రూపింగ్? 4 దేశాలు కలిసి కొత్త గ్రూప్ ఫామ్ అవుతున్నాయట. ఏమింటివి అంటే యుఎస్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్. ఇప్పుడు ఇది ఎందుకు అవసరము ఈ 4 దేశాలకి అంటే మనందరికీ తెలుసు ఆఫ్ఘనిస్తాన్తో 20 సంవత్సరాలుగా అక్కడ వారితో ఒక రకమైన వార్ చేసి ఆ దేశంలో వాళ్ళ యొక్క సైనిక శిబిరాలు నిర్వహించి ఇటీవలే అమెరికా తన ట్రూప్స్ని వెనక్కి విత్డ్రా చేసుకుంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ అనేది చాలా క్రూషియల్. ఎందుకు అంటే ఇటు ఏషియన్కి అటు యూరోప్కి మధ్యలో కనెక్టింగ్ అనమాట. పాకిస్తాన్ దాటి ఆఫ్ఘనిస్తాన్ దాటి అవతలికి వెళ్తే యూరోపియన్లోకి ఎంట్రీ ఉంటుంది. సో ప్రస్తుత పరిస్థితుల్లో చైనా ఏదైతే ప్రపంచవ్యాప్తంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది చేస్తుందో వాళ్ళు ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్కి కూడా ఎక్స్టెండ్ అయ్యారు చైనా వాళ్ళు. దీనిని కట్టడి చేయడం కోసమే ఇప్పుడు ఈ 4 దేశాలు ఒక గ్రూప్ కింద ఫామ్ అవుతాయి. ఫామ్ అయ్యి కనెక్టివిటీని ఎస్టాబ్లిష్ చేస్తాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి? బికాజ్ ఆఫ్ఘనిస్తాన్కి సరిహద్దులుగా ఎవరున్నారు అంటే తూర్పు వైపు దక్షిణం వైపు పాకిస్తాన్ ఉంది, వెస్ట్లో ఇరాన్ ఉంది, తుర్కమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్ ఉన్నాయి, నార్త్లోను ఈశాన్యంలోనూ చైనా ఉంది. కాబట్టి చైనాని కట్టడి చేయడం కోసము ప్రాంతీయంగా కనెక్టివిటీని అగెయినిస్ట్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, చైనా చేస్తున్నటువంటి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కు వ్యతిరేకంగా వీళ్ళకి సొంతంగా కనెక్టివిటీ ఉండడం కోసం అని చెప్పి ఈ 4 దేశాలు కూడా ఇప్పుడు కొత్తగా క్వాడ్ ఒక గ్రూప్ కింద ఫామ్ అవుతున్నాయి. ఈ బిఆర్ఐ అంటే ఏంటి అంటే కొన్ని $1 బిలియన్ పెట్టుబడి పెట్టి చైనా ఏం చేస్తుంది, సౌత్ ఈస్ట్ ఏషియాని, సెంట్రల్ ఏషియాని, గల్ఫ్ రీజియన్ని, ఆఫ్రికా, యూరోప్ దేశాలకి రోడ్డు ప్లస్ సముద్రం మీదుగా కూడా దారులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దీనికి ఎగెయినిస్ట్గా చేసేదే కనెక్టివిటీ ప్రోగ్రాము ప్లాన్ చేస్తున్నాయి ఈ 4 దేశాలు. హూ విన్స్ బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ 2021? సో ఎవరు గెలుచుకున్నారు బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ చూద్దాం. లూయిస్ హ్యామిల్టన్. ఈయన ఏ గ్రూప్కి చెందుతారు అంటే మెర్సిడెస్ గ్రూప్కి చెందుతారు, గ్రేట్ బ్రిటన్. ఈ అవార్డుని గెలుచుకున్నారు. ఇది కెరీర్లో ఈ అవార్డుని గెలుచుకోవడం 8వ సారి. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు జరిగింది అంటే జూలై 18న జరిగింది. సిల్వెస్టర్ సర్క్యూట్ ఇన్ ది యునైటెడ్ కింగ్డమ్లో జరిగింది. మొత్తం మీద ఆయన కెరీర్లో ఇది 99వ అవార్డు. ఆల్రెడీ 7 సార్లు వరల్డ్ ఛాంపియన్గా నిలిచి ఉన్నారు. ఇప్పుడు ఇది 8వ సారి గెలుచుకున్నారు. ప్రస్తుత సీజన్లో అయితే కనుక ఇది 4వ గెలుపు. ఈ సీజన్లో ఇప్పటికీ 10 రేసెస్ కంప్లీట్ అయ్యాయి. సెకండ్ ప్లేస్లో ఎవరు వచ్చారు అంటే చార్లెస్ లెక్రెక్ అని ఫెరారీకి చెందిన గ్రూపుకి చెందిన వ్యక్తి సెకండ్ వచ్చారు. ఇదే హ్యామిల్టన్కి టీమ్మేట్ అంటే అతను కూడా మెర్సిడెస్కి చెందిన అతనే, వాల్తెరీ బొట్టాస్ అనే అతను 3rd ప్లేస్ని గెలుచుకున్నారు బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్లో. హూ ఆర్ ది విన్నర్స్ ఆఫ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్? కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో విజేతలు ఎవరు? జూలియా డొకోర్నా అనే డైరెక్టరు టిటానియా అనే సినిమాని డైరెక్ట్ చేశారు. ఈవిడ ఒక ఫ్రెంచ్ డైరెక్టర్. హారర్ డ్రామా అనే కేటగిరీలో ఆవిడకి పామ్ డోర్ అనేటటువంటి టాప్ క్లాస్ కేటగిరీ అవార్డుని ఆమె గెలుచుకున్నారు, జూలియా డొకోర్నా. నెక్స్ట్ ఈ అవార్డు గెలుచుకున్నటువంటి 2వ మహిళ. ఒంటరిగా గెలుచుకున్న ఆవిడంటే ఫస్టే. గతంలో 1933లో గెలుచుకున్న వాళ్ళు వేరొకరితో కలిపి గెలుచుకున్నారు.
ఒంటరిగా ఈ అవార్డుని గెలుచుకున్నటువంటి మహిళ మాత్రం జూలియా డ్యుకోర్నా. నెక్స్ట్ బెస్ట్ అవార్డు ఏది అంటే గ్రాండ్ ప్రిక్స్. ఇది ఎవరు గెలుచుకున్నారు అంటే 2 మూవీస్ కలిపి గెలుచుకున్నాయి. కంపార్ట్మెంట్ నంబర్ 6 అనేది ఒకటి మూవీ, అలాగే హీరో అనేటటువంటి మూవీ. ఈ 2 మూవీస్ జాయింట్గా గెలుచుకున్నాయి సెకండ్ అవార్డు. బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు అంటే లియోస్ కరాక్స్ అనే వ్యక్తి గెలుచుకున్నారు. ఒక మ్యూజికల్ పాప్ ఓపెరా అయినటువంటి యానెట్టే అనే మూవీకి ఈయన ఈ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. మురీనా అనేటటువంటి డ్రామా ద కెమెరా డోర్ ఫర్ ద బెస్ట్ ఫిల్మ్ స్క్రీన్డ్ ఇన్ కేన్స్కి అవార్డు గెలుచుకుంది మురీనా. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు అంటే రెనేట్ రీన్స్ అనే ఈవిడ తను నటించినటువంటి ద వర్స్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అనే మూవీలో తన నటనకి గుర్తింపుగా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డుని ఈవిడ గెలుచుకున్నారు. అలాగే బెస్ట్ యాక్టర్ ఎవరు అంటే క్యాలెబ్ ల్యాండ్రీ జోన్స్. ఇతను తను నటించినటువంటి నిట్రమ్ అనే సినిమాకి బెస్ట్ యాక్టర్గా ఈ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. హూ వన్ యుఎన్డిపి ఈక్వేటర్ ప్రైజ్ 2021? యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారికి చెందినటువంటి ఈక్వేటర్ ప్రైజ్ 2021ని ఎవరు గెలుచుకున్నారు అంటే మొత్తం 10 మంది గెలుచుకున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఈ గెలుచుకున్న 10 మందిలో మన భారతదేశానికి చెందినటువంటి సంస్థలు 2 గెలుచుకున్నాయి. అవి ఏంటవి అంటే స్నేహకుంజ ట్రస్ట్ అనేది ఒకటి, అదిమలై పజన్గుడియార్ అనేటటువంటి 2వ సంస్థ. ఈ ఇద్దరు కూడా ఇండియా నుంచి ఎంపికయి గెలుచుకున్నారు. వీళ్ళు ఎంత అమౌంట్ పొందుతారు అంటే $10,000 అవార్డు కింద గెలుచుకుంటారు. ఇది ఎప్పుడు ఇస్తారు వీళ్ళకి అవార్డు అంటే 2021 అక్టోబర్లో వీళ్ళకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా ఈక్వేటర్ ప్రైజ్ని 2002లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ సంస్థలు గెలుచుకున్నాయి అంటే వీటికి ఉన్న ప్రత్యేకత ఏంటి అనేది చూద్దాం. అదిమలాయ్ పజన్గుడినార్ అనేది ఏంటి అంటే స్థానికంగా తమిళనాడులో ఉన్నటువంటి నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సహకార సంస్థ. ఆ సహకార సంస్థలో 1700 మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళే ఈ సంస్థని నడిపిస్తారు, నిర్వహిస్తారు. ఈ సంస్థ ద్వారా సుమారుగా 147 గ్రామాలలో ఉండేటటువంటి జనాల జీవన స్థితిగతులు మెరుగుపడ్డాయి. ఏ రకంగా అంటే పంటలు పండించటము, వైవిధ్యమైనటువంటి పంటలు పండించడము, అలాగే అటవీ సంపదని కూడా వాళ్ళు ప్రాపర్గా యూస్ చేసుకొని ఆప్టిమల్గా యూస్ చేసుకుని లైవ్లీహుడ్ మార్చారు. కాబట్టే ఆ సంస్థ సేవలు గుర్తించి వీరిని అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. 2వ సంస్థ అయినటువంటి స్నేహకుంజ ట్రస్ట్. వీళ్ళేం చేశారు అంటే కర్ణాటక మరియు వెస్ట్రన్ ఘాట్స్లో ఉన్నటువంటి ఈకోసిస్టమ్ని, వెట్లాండ్స్ని వీళ్ళు ప్రిజర్వ్ చేశారు. ఏ రకంగా ప్రిజర్వ్ చేస్తారు అంటే అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ కంటెంట్ని మినిమైజ్ చేయడం ద్వారా. ప్రస్తుతం వీళ్ళు ఇండియాకి చెందినటువంటి బ్లూ కార్బన్ ప్రాజెక్ట్ అనేది పైలట్ మోడ్లో కూడా చేస్తున్నారు. వాట్ ఈజ్ బ్లూ కార్బన్ ప్రాజెక్ట్ అంటే ఓషన్ బాడీస్లో ఉండేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ని తగ్గించడానికి చేసేదే బ్లూ కార్బన్ ప్రాజెక్ట్. ఎన్ని నామినేషన్స్ వచ్చాయి అంటే 126 దేశాల నుంచి 600 నామినేషన్లు వస్తే ప్రపంచవ్యాప్తంగా 10 మందికి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. సక్సెస్ఫుల్ ట్రయల్ ఆఫ్ ట్రైన్ బిట్వీన్ విచ్ సిటీస్ ఈస్ టేకెన్ అప్. 2 సిటీస్ మధ్యలో సక్సెస్ఫుల్గా ఒక ట్రైన్ రన్ అయింది. ఎక్కడ అంటే జయనగర్ ఆఫ్ మధుబని డిస్ట్రిక్ట్ బీహార్ నుంచి నేపాల్లో ఉన్నటువంటి మహోత్తరి జిల్లాలో ఉన్న కుర్తా ప్రాంతానికి మధ్యలో. ఈ జయనగర్కి కుర్తాకి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అంటే 34.5 కిలోమీటర్లు. ఈ 2 దేశాలకి మధ్యలో ఫ్రెండ్షిప్ ట్రైన్ మొట్టమొదటిసారిగా రన్ చేశారు. యాక్చువల్గా మన ప్రోగ్రామ్ షెడ్యూల్ ఏంటి అంటే జయనగర్ నుంచి బర్దీబాస్ దాకా వేయాలి. నేపాల్లో ఉన్నటువంటి బర్దీబాస్ వరకు ఈ లైన్ వేయాలి. టోటల్ డిస్టెన్స్ ఈ రైల్ ట్రాక్ లెంత్ ఎంత అంటే 68.72 కిలోమీటర్లు. అందులో సగం ఆల్రెడీ వేసి సక్సెస్ఫుల్గా ట్రైన్ని కూడా రన్ చేయడం జరిగింది. టోటల్ కాస్ట్ ఎంత అంటే 619 కోట్లు ఈ ప్రాజెక్ట్కి అయ్యేటటువంటి ఖర్చు. ఎవరు ఎగ్జిక్యూట్ చేశారు ఈ ప్రాజెక్ట్ని అంటే ఇండియన్ రైల్వేస్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇర్కాన్ అనేటటువంటి సంస్థ ఈ జయనగర్ టు కుర్దా రైల్వే లైన్ని నేపాల్ ఫ్రెండ్షిప్ రైల్ ప్రాజెక్టులో భాగంగా ఎగ్జిక్యూట్ చేసింది. పెట్టుబడి మాత్రం మొత్తం పెట్టింది ఇండియన్ గవర్నమెంట్దే ఖర్చు పెట్టారు. సో టోటల్ 68.72లో 34.5 కిలోమీటర్లు వేయడం అయిపోయింది అంటే ఇంకా బ్యాలెన్స్ ఇంకో 34 కిలోమీటర్లు వేయాలి. దాన్ని 2 దఫాలుగా వేస్తారు.
ఇంకొక సెకండ్ ఫేజ్లో 17 కిలోమీటర్లు ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే కుర్దా నుంచి భంగా వరకు వేస్తారు. ఆ తర్వాత భంగా నుంచి బర్దీబాస్ దాకా వేస్తారు. సో సెకండ్ ఫేజు థర్డ్ ఫేజుల్లో మొత్తం 68.72 కిలోమీటర్ల లెంత్ కూడా కంప్లీట్ చేస్తారు. ఇక్కడ వాడుతున్నటువంటి ట్రైన్స్ ఏంటి అంటే డీజిల్ ఎలక్ట్రిక్ మల్టీపర్పస్ యూనిట్, 2 మోడర్న్ డెమో ట్రైన్స్. డెమో ఫుల్ ఫామ్ ఏంటంటే డీజిల్ ఎలక్ట్రిక్ మల్టీపర్పస్. ఇవి ఇండియన్ రైల్వేస్ వారు ఇచ్చారు ట్రైన్స్ నేపాల్కి. హూ వన్ ది స్పార్కాసన్ ట్రోఫీ? స్పార్కాసన్ ట్రోఫీ అనేది చెస్లో ఎవరు గెలుచుకున్నారు? మన ఇండియన్ గ్రాండ్ మాస్టర్ అయినటువంటి విశ్వనాథన్ ఆనంద్, ప్రపంచ గ్రాండ్ మాస్టర్ ఇంకొకరైనటువంటి వ్లాడిమిర్ క్రామ్నిక్, రష్యాకి చెందిన ఆయన, ఈయన్ని ఓడించడం ద్వారా ఈ అవార్డు గెలుచుకున్నారు. ఈవెంట్ జరిగింది ఎక్కడ అంటే జర్మనీలో ఉన్నటువంటి డార్ట్మండ్ అనే ఏరియాలో జరిగింది. సో ఇక్కడ జరిగినటువంటి ఆట యొక్క ప్రధానమైన ఫీచర్ ఏంటి అంటే నో క్యాజ్లింగ్ చెస్. సో క్యాజ్లింగ్ అనేది ఇక్కడ అలౌ చేయలేదు ఈ గేమ్లో. అసలు క్యాజ్లింగ్ అంటే ఏంటి అంటే కింగ్ని బతికించుకోవడానికి రుక్ని యాక్టివేట్ చేసేటటువంటి మూవ్నే క్యాజ్లింగ్ అంటారు. ఆ మూవ్లో 2 పీసెస్ ఒకసారి జరుపుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఆడిన ఆటలో క్యాజ్లింగ్ అనేది లేదు. అంటే దిస్ ఇస్ మోర్ కాంప్లెక్స్ దాన్ ది క్యాజిల్డ్ వర్షన్ అనమాట. దీన్ని డిజైన్ చేసింది కూడా వ్లాడిమిర్ క్రామ్నికే, ఈ నో క్యాజిల్ చెస్ని. విచ్ స్టేట్ టు ఇంట్రొడ్యూస్ 1 బ్లాక్ 1 ప్రోడక్ట్ స్కీమ్? సో ఈ టైటిల్ వినంగానే మనకి ఇంకొక క్వశ్చన్ గుర్తు రావాలి. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అనే స్కీమ్ ఎక్కడ ఇంప్లిమెంట్ అయింది అనేది ఎర్లియర్ ఎపిసోడ్స్లో చదివాం మనం. అది ఆంధ్రప్రదేశ్లో జరిగింది, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్. సో ఇప్పుడు కొత్తగా 1 బ్లాక్ 1 ప్రోడక్ట్ అనే స్కీమ్ ఎక్కడ జరుగుతోంది అంటే హర్యానా గవర్నమెంట్ లాంచ్ చేశారు ఈ స్కీమ్. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్మాల్ ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని ప్రమోట్ చేయడం కోసమని ప్రతి బ్లాక్లో ఒక పర్టిక్యులర్ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తారు. అందుకు అవసరమైనటువంటి సర్వీసెస్, కామన్ సర్వీసెస్, ల్యాబ్ టెస్టింగ్, ప్యాకేజింగ్, ట్రాన్స్పోర్టేషన్, అకౌంటెన్సీ, అన్ని వసతులు కూడా ఆ క్లస్టర్లోనే కనిపించడం జరుగుతుందన్నమాట. ఇది ఒక ఇండస్ట్రియల్ విజన్ని ఉద్దేశించుకొని హర్యానా గవర్నమెంట్ ప్లాన్ చేసినటువంటి స్కీమ్. హూ ఎక్వైర్స్ సైబర్ సెక్యూరిటీ ఫర్మ్ రిస్క్ ఐక్యూ? సైబర్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేసేటటువంటి సంస్థ రిస్క్ ఐక్యూని ఎవరు కొన్నారు? ఈ రిస్క్ ఐక్యూ అనేది శాన్ ఫ్రాన్సిస్కో బేస్డ్ సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్. వీళ్ళు ఏం చేస్తారు అంటే మాల్వేర్, స్పైవేర్, మొబైల్ యాప్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు. అంటే మాల్వేర్ని, స్పైవేర్ని ఐడెంటిఫై చేసి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు. మొబైల్ యాప్ సెక్యూరిటీని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు.
ఈ రిస్క్ ఐక్యూని కొనింది ఎవరు అంటే మైక్రోసాఫ్ట్ కొంటున్నారు. మైక్రోసాఫ్ట్ వాళ్ళు కనుక రిస్క్ ఐక్యూని కొనేస్తే వీళ్ళు అందించేటటువంటి సర్వీసెస్ ఆల్రెడీ మైక్రోసాఫ్ట్కి ఉన్నటువంటి సెక్యూరిటీ ప్రోడక్ట్స్ అయినటువంటి మైక్రోసాఫ్ట్ 365 డిఫెండర్, మైక్రోసాఫ్ట్ అజూర్ డిఫెండర్ అండ్ మైక్రోసాఫ్ట్ అజూర్ సెంటినల్ అనే సర్వీసెస్కి యాడ్ అవుతాయి. రెండు కలిపి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి. సో ఎంతకి కొంటున్నారు ఈ సంస్థని అనే దానిపైన మైక్రోసాఫ్ట్ అయితే ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ బ్లూంబర్గ్ వారు చెప్పింది ఏంటి అంటే సుమారుగా $500 మిలియన్ పైనే ఖర్చు పెట్టి ఈ రిస్క్ ఐక్యూ సంస్థను తీసుకుంటున్నారు అనేది చెప్పడం జరిగింది. సో జనరల్గా రిస్క్ ఐక్యూ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే నెట్వర్క్స్లోను, డివైజెస్లోను, కంపెనీ లిస్ట్ బాక్స్లోను, యుఎస్ పోస్టల్ సర్వీస్, BMW, ఫేస్బుక్, అమెరికన్ ఎక్స్ప్రెస్ లాంటి సంస్థలకి సెక్యూరిటీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ వాజ్ ఒరిజినల్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2009. హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ ది ఇండియా స్టోరీ? మనకి ఇమేజ్ కూడా పెట్టాము, ఆ బుక్ పేజ్ ఎలా ఉంటుంది అనేది. ది ఇండియా స్టోరీ అనే పుస్తకాన్ని రాసిన ఆయన బిమల్ జలాన్. ఈయన ఇంతకుముందు RBI గవర్నర్గా కూడా చేస్తున్నారు. ఆయన రాసిన పుస్తకమే ది ఇండియా స్టోరీ. సో ముఖ్యంగా ఈ ఇండియా స్టోరీలో ఆయన ఏం చెప్పదలుచుకున్నారు అంటే మన హిస్టరీ, మన చరిత్ర అంటే సోషల్ హిస్టరీ కాదు, ఎకానమీలో మన చరిత్ర అంటే ప్లానింగ్ మొదలైన దగ్గర నుంచి, ఇండిపెండెంట్ ఇండియా దగ్గర నుంచి మనం ఏమేమి నేర్చుకున్నాము ప్లానింగ్లో, ఎకానమీలో, వాటి నుంచి లెసన్స్ని ఫ్యూచర్కి ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దాని మీద ఈ పుస్తకం ఫోకస్ చేస్తుంది. ముఖ్యమైనటువంటి ఫోకస్ దేని మీద ఉంది అంటే ఆఫ్టర్ ఎకనామిక్ రీఫార్మ్స్ 1991 నుంచి 2019 వరకు చేపట్టినటువంటి కార్యక్రమాల మీద లోతుగా విమర్శ, విచక్షణ ఇవన్నీ కూడా ఆయన ప్రొవైడ్ చేయడం జరిగింది. దేనికి అంటే ఇంకా ముందుకెళ్ళాలి, బియాండ్ ది మెట్రిక్స్ ఆఫ్ ఎకానమీ, మనం ఇంకా ఎదగాలి అంటే మనం లెసన్స్ ఏం నేర్చుకున్నామో అవి అనలైజ్ చేసుకోవాలి అనేది ఆయన ఉద్దేశం అన్నమాట. అందుకోసమని ఆ పాలసీస్ని బాగా అనలైజ్ చేయడం జరిగింది. ఆయన రాసినటువంటి మరొక 2 పుస్తకాలు ఏంటి అంటే ఇండియా దెన్ అండ్ నౌ, ఒకప్పుడు ఇప్పుడు ఇండియా అనేది ఒక పుస్తకం, అలాగే ఇండియా అహెడ్ అనేది మరొక పుస్తకం. హూ డెవలప్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథం కాల్డ్ యాజ్ NB డ్రైవర్? అల్గారిథం ఏంటి అంటే NB డ్రైవర్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తుంది. ఎవరు డెవలప్ చేశారు అంటే IIT మద్రాస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ వాళ్ళు తయారు చేసినటువంటి ఒక మోడల్. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే క్యాన్సర్ కాజింగ్ సెల్స్లో జరిగినటువంటి మార్పులు, అసలు క్యాన్సర్ అంటేనే అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ సెల్స్. సో ఏ సెల్స్లో అయితే ఈ రకమైన చేంజెస్, మ్యూటేషన్స్ జరిగాయో వాటిని గుర్తించడానికి ఉపయోగపడేటటువంటి మోడలే NB డ్రైవర్. ఇదేంటి అంటే DNA కాంపోజిషన్ని పిన్ పాయింట్గా జెనెటిక్ ఆల్టరేషన్స్ ఏమున్నాయి, ఆర్ దే రెస్పాన్సిబుల్ ఫర్ క్యాన్సర్కి కారణభూతం అవుతాయా కాదా అని ప్రస్తుతం ఉన్నటువంటి మెథడాలజీస్ కంటే కూడా చాలా ఎఫెక్టివ్గా ఇది ప్రిడిక్ట్ చేయగలుగుతుంది ఛాన్సెస్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ క్యాన్సర్ని. దీన్నే ఏమన్నారంటే ప్రెసిషన్ అంకాలజీ అని కూడా అన్నారు. చాలా అప్రాప్రియేట్గా చెప్తారు. అలాగే ట్రీట్మెంట్ కూడా అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ని ఫర్ పేషెంట్ ఇస్తారు. కాబట్టి దిస్ టెక్నాలజీ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రెసిషన్ అంకాలజీ. వాట్ ఆర్ నేషనల్ లాజిస్టిక్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్? నేషనల్ లాజిస్టిక్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ని కొత్తగా అనౌన్స్ చేసింది గవర్నమెంట్. దేనికి అంటే లాజిస్టిక్స్ సెక్టార్లో ఉన్నటువంటి వారి యొక్క సేవలని గుర్తిస్తూ ఇవ్వాలి అనేది. ఈ అవార్డ్స్ దేనికి ఇస్తారు? వేరియస్ ప్లేయర్స్ ఉంటారు లాజిస్టిక్స్లో, సప్లై చైన్లో. 2 విభాగాలుగా విభజించి 2 గ్రూపులకి ఈ అవార్డ్స్ని ఇవ్వాలి అనేది ప్లాన్. ఫస్ట్ గ్రూప్ ఏంటి అంటే లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీస్ ప్రొవైడర్స్ చేసే వాళ్ళకి ఇస్తారు. రెండవది ఏంటంటే ఎండ్ యూజర్ ఇండస్ట్రీస్కి ఇస్తారు 2వ గ్రూప్లో. ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే బెస్ట్ ప్రాక్టీసెస్ చేస్తున్నటువంటి కన్సాలిడేషను, స్టాండర్డైజేషన్, టెక్నాలజీ అప్గ్రేడ్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లాంటి రంగాలలో ఈ అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. వాట్ ఈజ్ తేజస్ స్మార్ట్ కోచ్? సో ఈ మధ్య కాలంలో రైల్వేస్లో ఈ తేజస్ స్మార్ట్ కోచెస్ని పెట్టి ట్రైన్స్ రన్ చేశారు. ఇది ముఖ్యంగా రాజధాని ఎక్స్ప్రెస్లో రన్ చేశారు. దీని యొక్క
స్మార్ట్నెస్ ఏంటి అంటే దే ఆర్ రియల్లీ స్మార్ట్ కోచెస్. ఎంత అంటే కోచెస్లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, ప్రతి కోచ్లో ఒక 6 కెమెరాస్ ఉన్నాయి. అలాగే డే అండ్ నైట్ విజన్ క్యాపబిలిటీ ఈ కెమెరాస్కి ఉంది. ఫేషియల్ రికగ్నిషన్ ఇన్ లో లైట్ కండిషన్లో కూడా ఫేస్ రికగ్నిషన్ సాధ్యమవుతుంది. అలాగే నెట్వర్క్ వీడియో రికార్డర్ ఉంది. డోర్స్ అన్నీ కూడా సెంట్రల్లీ కంట్రోల్డ్ బై ద గార్డ్. అన్ని తలుపులు మూస్తే తప్ప ట్రైన్ కదలదు, అది కూడా సెంట్రల్ కంట్రోల్ బై గార్డ్. ఫైర్ ఫైటింగ్ మెకానిజం కూడా ఉంది ఈ ట్రైన్లో. ప్యాంట్రీ అండ్ పవర్ కార్స్. ఫైర్ సప్రెషన్ మెకానిజం అనేది ప్యాంట్రీ కార్లోనూ ఉంది, పవర్ కార్లో కూడా ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా హెల్త్ ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే డైరెక్ట్లీ దే కెన్ టాక్, ఎమర్జెన్సీ టాక్ బ్యాక్, గార్డ్ తోటి మాట్లాడే అవకాశాన్ని కూడా ఈ కోచెస్ కల్పిస్తాయి. ఈ టాయిలెట్ యూనిట్ కూడా వెరీ స్మార్ట్ టాయిలెట్ యూనిట్. వాటర్ లెవెల్ ఉందా లేదా, ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే బయోడీగ్రేడబుల్ టాయిలెట్స్ ఉన్నాయి, డోర్ ల్యాచ్ యాక్టివేటెడ్ లైట్. ఇవే కాకుండా ఇంకా చాలా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇవి పేరుకి చెప్పుకోవడానికి కొన్ని. ప్రతి బోగీలో కూడా డిజిటల్ డిస్ప్లే ఉంటుందన్నమాట. డెస్టినేషన్ ఎక్కడికి వెళ్తోంది, ఇది కోచ్ నెంబర్ ఎంత, ట్రైన్ నెంబర్ ఎంత, ఇంకా ఎంత టైంలో రీచ్ అవుతాము, ఇలాంటి చాలా ఫెసిలిటీస్ ఈ తేజస్ కోచెస్లో ఉన్నాయి. సో ఇవి ఫస్ట్ టైం ఉపయోగించింది రాజధాని ఎక్స్ప్రెస్. థ్యాంక్ యూ సో మచ్. హోప్ ఇవాళ ఎపిసోడ్ మీకు ఉపయోగపడిందని అనుకుంటాను.